రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జీవితం ఆధారంగా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభం నుండే వివాదాలకు కారణమైన ఈ సినిమాలో రామ్ గోపాల్ వర్మ ఏ అంశాలు చూపిస్తాడబ్బా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దానికి తోడు ఈ సినిమా లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ అయిన తర్వాత నుండే ఉంటుందని సినిమా ప్రారంభం అప్పుడే చెప్పడంతో ఆసక్తి ఇంకా పెరిగింది. ఎందుకంటే ఎన్టీఆర్ జీవితంలో ఏవైనా వివాదాలు తలెత్తాయా అంటే అది లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లైఫ్ లోకి ఎంట్రీ అయిన తర్వాతే అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇదిలా ఉండగా ఇప్పటికే వెన్నుపోటు ఎందుకు అనే 2 పాటలు రిలీజ్ చేసి షాక్ ఇచ్చిన వర్మ ఇప్పుడు మరో బాంబ్ పేల్చడానికి సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మరో అప్డేట్ ఇచ్చారు. ఎన్టీఆర్ ఇన్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఎన్టీఆర్ లుక్ ను రిలీజ్ చేశారు. అందులో ఎన్టీఆర్ పాత్ర వర్షంలో కుర్చీపై కూర్చొని ఒంటరిగా కన్నీళ్లు కారుస్తున్న సింగిల్ షాట్ తో వర్మ ట్రైలర్ ని పిచ్చెక్కించాడని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఒకే ఒక షాట్ తో ఎమోషన్ ని కావలసినంత పండించి సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చాడు వర్మ. కాగా ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి పాత్రలో కన్నడ నటి యజ్ఞా శెట్టి నటిస్తుండగా కీలకమైన చంద్రబాబు నాయుడు పాత్రలో వంగవీటి ఫేమ్ శ్రీతేజ్ కనిపించనున్నాడు. మిగిలిన పాత్రల్లో ఎవరెవరు కనిపిస్తారో తెలియాలంటే ఆర్జీవీ అప్డేట్ ఇచ్చేంత వరకు ఆగాల్సిందే. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.